అమ్మా నాన్నెక్కడున్నారమ్మా? బెడ్రూమ్ లో ఉన్నారు. అయితే అన్నయ్య నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాం అమ్మా బెడ్రూమ్ లోకి. సరే, నా పని కూడా అయిపోయింది, నేను వస్తున్నాను. ఏ చిన్న, ఏంటిది పడిపోతావు, జాగ్రత్త. నాన్న, ఏంటి ఇద్దరు ఇలాగొచ్చారు? నానా, ఈ కథలో ప్రథమ గణాధిపతి పోటీ అంటున్నారు. అది ఎవరు, ఎందుకు? ఓహో అదా, అదొక గొప్ప కథ బాబు. ప్రథమ గణాధిపతి అంటే గణాలకి నాయకుడు, అంటే లీడర్. ఎలా అంటే మన క్లాసులో క్లాస్ లీడర్ ఉంటాడు కదా, అలాగా. రామ్మ, నాన్న కథ చెప్తామంటున్నారు. ఏంటి, ఏం కథ చెప్తున్నారు? అదే గణేషు కుమారస్వామికి ప్రథమ గణాధిపతిగా ఎన్నుకోవడానికి పోటీ పెడతారు కదా, ఆ కథ. ఈ కథ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది. అమ్మా నీ వైపు వచ్చేస్తానమ్మా నేను. నానా, గణాలంటే ఎవరో చెప్పండి నాన్న. గణాలంటే శివుడికి సేవ చేసే దివ్య బలగాలు. నంది, భైరవుడు, వీరభద్రుడు, మణిభద్రుడు లాంటి వారు అందరిని నడిపించేవాడే గణాధిపతి. అలాంటి నాయకుని ఎన్నుకునేందుకు శివుడు పార్వతులు ఒక పోటీ పెట్టారు. ఏంటి ఆ పోటీ నాన్న, చెప్పండి ఆ కథ. అది ఒక పవిత్రమైన రోజు. కైలాసంలో శివుడు పార్వతీదేవి మాట్లాడుకుంటున్నారు. దేవి, ప్రభు, మన కుమారుడు గణేశుడు కుమారస్వాములలో ప్రథమ గణాధిపతిగా ఎవరు సరిపోతారంటావు? ప్రభు, మన కుమారులు ఇద్దరు ఎంతో శక్తివంతులు, తెలివైన వారు. కానీ ఇద్దరిలో ఎవరు గణాధిపతి పదవికి అర్హులో అనే సందేహం నాలో కూడా ఉన్నది. సరే దేవి, వారిని పరీక్షించి అర్హత ఉన్న వారికి ప్రథమ గణాధిపతిని చేద్దాం. తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆయుష్మాన్ భవ. తల్లిదండ్రులకి నమస్కారాలు. ఆయుష్మాన్ భవ. నాయనలారా, ఇప్పుడే మీ ఇద్దరి గురించి అనుకుంటున్నాం. దేని గురించి అమ్మా? కుమారులారా, నాన్నగారు గణాలకు నాయకుడిని నియమించాలని అనుకుంటున్నారు. గణాలకు నాయకుడు కావడం అంటే పెద్ద బాధ్యత. అందుకే మిమ్మల్ని పరీక్షించాలనుకుంటున్నాను. ఏం పరీక్ష నాన్నగారు? మీరిద్దరూ మొత్తం లోకాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి రావాలి. ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారే ప్రథమ గణాధిపతి అవుతారు. ఓహో, ఇదా పరీక్ష? అయితే నా నమల వాహనం మీద వేగంగా వెళ్ళొస్తాను. మూషిక వాహనం ఇది. ఈ వాహనంతో 3 సార్లు లోకాన్ని చుట్టడం కష్టం. వేగంగా తిరగలేను. కానీ ఈ పోటీకి నేను తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఈ పోటీకి పరమార్థం ఏమిటి? తల్లిదండ్రులు మాలో ఏం పరీక్షించాలనుకుంటున్నారు? నాకు ఒక ఆలోచన వచ్చింది. నాన్నగారు శివుడు అంటే సృష్టికర్త, అమ్మగారు పార్వతి అంటే ప్రకృతి. వారిద్దరే నా లోకం. వారిని ప్రదర్శన చేయడమే అన్ని లోకాలు ప్రదర్శన చేయడం. గణేష, నువ్వు ఇంకా బయలుదేరలేదా? లోకాలన్నీ 3 సార్లు చుట్టాలంటే ఆలస్యం అవుతుందేమో. ఇప్పుడే మొదలు పెడుతున్నానమ్మా. అమ్మ నాన్న నన్ను దీవించండి. విజయోస్తు. అదేంటి, నాకన్నా ముందు అన్నయ్య ఉన్నారు.
అరే మళ్ళీ నాకన్నా ముందు అన్నయ్య ఎలా వచ్చేసారు? అయ్యో మళ్ళీ అన్నయ్య ముందు వచ్చేసారా? అన్నయ్య, నేను ఏ లోకాన్ని తిరుగుతున్నా నాకన్నా ముందు నువ్వే ఉన్నావు. ఈ మూషిక వాహనంతో ఎలా సాధ్యమైంది? తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వారిని పూజించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడమే సకలలోక ప్రదక్షిణ. గణేష, నీ మనోభావం, నీ తెలివి మాకు గర్వకారణం. గణేష, నిన్నే ప్రథమ గణాధిపతిగా నియమిస్తున్నాం. అన్నయ్య, నీ బుద్ధిని నేను మెచ్చుకోవాల్సిందే. తమ్ముడు, పోటీలో గెలుపు కంటే మన మధ్య ప్రామాణబంధాలే గొప్పవి. పిల్లలు, గణేశుడు శరీర బలం ఎక్కువగా వాడలేదు, కానీ తన బుద్ధితో తల్లిదండ్రుల పట్ల ప్రేమతో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అందుకే శివుడు పార్వతీదేవి ఆ విధంగా ప్రథమ గణాధిపతిగా ప్రకటించారు. గణేశుడు నిజంగా తెలివిగా ఆలోచించాడు కదా. ప్రతి సమస్యకి శ్రమ అవసరం, అయినా తెలివిగా ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. శ్రమ, బుద్ధి కలిస్తే అప్పుడు మాత్రమే నిజమైన విజయం వస్తుంది. అందుకే ఈ కథలో అర్థం ఏమిటంటే ప్రేమ, గౌరవం, బుద్ధి ఇవే మన నిజమైన లీడర్గా మారుస్తాయి. మన అమ్మ నాన్నలే మన ప్రత్యక్ష దైవాలు. వారి ఆశీస్సులతో మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఈ కథ చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే మా బుడిబుడి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.